ఆదికాండం 17వ అధ్యాయం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడనై ఉండునని అతనితో చెప్పాను. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగచేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకునేను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకననుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును. నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో, నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరినూ అతనితో కూడా సున్నతి పొందిరి.